ఆటో ప్రమాద బాధితునికి అండగా ఉంటామని జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం భరోసా ఇచ్చారు. చల్లపల్లి నారాయణరావు నగర్ ఎస్టీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు కుంభ సునీత కుమారుడు రవితేజ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రవితేజకు వివాహం కాగా ఏడాదిలోపు కుమారుడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతని వైద్యం కోసం చల్లపల్లి మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చొరవ తీసుకుని 20,000 విరాళాలు సేకరించారు. ఆర్థిక సహాయాన్ని శుక్రవారం వెంకట్రాం చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుని తల్లి భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ సహకారంతో కృషి చేస్తామని, అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. యుక్త వయసులో రవితేజ మంచానికి పరిమితం కావడం బాధాకరమన్నారు. తదుపరి చికిత్సకు ఆసుపత్రికి వెళ్లేందుకు ఛార్జీలకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న రవితేజకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులు సహాయం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. రెక్కల కష్టంపై జీవించే అభాగ్యుడు రవితేజకు ఎమ్మెల్యే సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్, రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి మాట్లాడుతూ తమ పారిశుద్ధ్య కార్మికురాలి కుమారునికి వచ్చిన కష్టం తీర్చేందుకు తమ వంతు సహాయం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, పీఎస్సీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, జనసేన పార్టీ నాయకులు తోట మురళీకృష్ణ, సుధాని నందగోపాల్, మడమల రంజిత్ కుమార్, ఉరిమి మణికంఠ, ఏపీ చంద్రశేఖర్, ప్రెస్ పూర్ణ, అడప రవి, మిరియాల జితేంద్ర, కలపాల ప్రసాద్, రావి రాజేశ్వరరావు, ఆకుల పవన్, తోట రాజశేఖర్, సుధాని మాధవరావు, సుధాని పూర్ణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల వయసు గల కుంభ రవితేజ అనే అతను ఆటో తోలుతా ఉండగా ఆటోకి కుక్క అడ్డం వచ్చి రావడం వల్ల ఆటో బోల్తా పడి ఆ ఆటో డైరెక్ట్గా మెడ మీద పడడం వల్ల మెడ ఇంజూర్ అయ్యి ఆయనకి ఇప్పుడు నడుము కానీ కాళ్ళు చేతులు కానీ ఏమీ పనిచేయక అంతా మంచంలోనే ఉండటం జరిగింది. ఆయన పరిస్థితిని తెలుసుకుని ఈరోజు జన సైనికులందరూ కూడా తలాక వంతు సాయం చేసి అమౌంట్ వేసుకుని ఆయనకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆ అమౌంట్ ఇవ్వడానికి రాజాబాబు గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వాళ్ళతో మాట్లాడి ఒకసారి హాస్పిటల్లో చూపించి డాక్టర్ గారు ఏం సలహాలు ఇస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్కి అవసరం అయ్యిద్దో అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ సంప్రదించాలని చెప్పారు. ఒక్కసారి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చూపించుకుని ఒకసారి వివరాలు సేకరించి ఎలా చేయాలి ట్రీట్మెంట్ అనే విషయాలు చెప్పితే అందరం కూడా ఆయనకి మరి ఇంకో రకంగా సహాయం చేయడానికి అందరం కూడా సహాయపడతామని చెప్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైనా దాతలు ఉన్నా కూడా ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నామండి. కాబట్టి అందులో కూడా అతనికి చిన్న వయసు అవడమును, అందులోనూ 1 సంవత్సరంన్నర బాబు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి దాతలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకి సహాయం చేసి ఆయనకి మరింత భరోసా ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఎస్టీ గ్రామంలో కుంభ రవితేజ అని ఇటీవల ఆటో యాక్సిడెంట్లో ఆటో ప్రమాదం జరిగి తనకి నరాలకి దెబ్బ తగిలి ఈరోజు తన చేతులు కాలు రెండు కూడా ఎటువంటి పని చేసుకోకుండా మంచాన్న ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతూ కేవలం 23 సంవత్సరాల వయసున్న కుర్రాడు, సంవత్సరం పిల్లోడు, అటువంటి వ్యక్తి ఈ రోజున మంచాన పడటం, ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ చూసి ఈ రోజున జన సైనికులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఆపదగా అండగా నిలబడాలని చెప్పి వారు ఇచ్చిన సందేశాన్ని వారి స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వాళ్ళందరూ కూడా కొంత 20,000 రూపాయల వరకు డబ్బును కూడా పోగేసుకుని ఈరోజు వీరు ఇక్కడ ఇవ్వటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా రవితేజ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఒకసారి, ఎందుకంటే తను ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు కానీ ఏది కూడా పెట్టుకునే పరిస్థితి లేక ఈ రోజున వారు చూపించుకున్న పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఈ రోజున మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నాము. తర్వాత ఏది అవసరం ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయించవచ్చో అది తప్పకుండా చేయించి మళ్ళీ మామూలు వ్యక్తి అయ్యే విధంగా దానికి ట్రీట్మెంట్ ఏం కావాలో అవన్నీ కూడా చూపించుకోమని వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నాం. ఇందాకే చెప్తున్నారు వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడ పంచాయతీలో ఒక సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు. అలా రోజు కష్టపడితే కానీ గడవని కుటుంబం, అటువంటి కుటుంబం ఈ రోజున వాళ్ళ అబ్బాయికి అట్లా జరగటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్టీ కాలనీలో కుంభ రవితేజ అనే అతను ఈ మధ్య కాలంలో ఆటో యాక్సిడెంట్లో కొద్ది ప్రమాదం జరిగి
ఎన్నిపోసకు గాయమయ్యి నడవలేని స్థితిలో మంచాన ఉంటే మన జనసేన పార్టీ తరఫున ఆయనకి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మన కుర్రోళ్ళందరూ కలిసి 20,000 రూపాయలు ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. మన రాజాబాబు చేతుల మీదుగా ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని మన జనసేన పార్టీ తరఫున ఆ భగవంతుని కోరుచు. మరి చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో కుంభా రవితేజ అనే అతను యాక్సిడెంట్ వల్ల తన అవయవాలన్నీ కూడా స్పర్శ కోల్పోయి మంచానికి పరిమితమైన పరిస్థితి. వాళ్ళ తల్లి మా పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, ఆవిడకి కూడా మరి మేమందరం కూడా మాట ఇచ్చాము ఏదో ఒకటి చేస్తాము అని. హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు ట్రీట్మెంట్ విధి విధానాలు ఏంటో తెలిస్తే కన్నా ఫిజియోథెరపీ చేయించాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడాం. అయితే ఫిజియోథెరపీ కంటే కూడా ఇంకా ఏమన్నా ఆపరేషన్స్ అలాంటి అవసరం అవుతాయేమోనని తెలుసుకొని రమ్మడం జరిగింది. మరి ఇప్పుడు సోదరులందరూ జన సైనికులందరూ కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వారికి కుటుంబ పోషణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. మరి రాజాబాబు గారు కూడా వచ్చి భరోసా ఇచ్చారు. తన వైద్యం ఏ విధంగా ముందుకెళ్లాలనేది తెలుసుకుని చెప్తే కనుక తగిన చర్యలు దానికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను అందిస్తానని రాజాబాబు చెప్పడం జరిగింది. మరి ఆ విషయం కూడా బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాతలు ఎవరైనా సరే తన మెడికల్ సంబంధించి వైద్య ఖర్చుల నిమిత్తం సహకరించాలని. మరి భార్య చిన్న బాబుతో ఉన్నాడు. తనకి లేచి తిరిగి తన పని తను చేసుకునే విధంగా మన అందరం కలిసి సహకరిద్దామని సందర్భంగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ తరఫున కూడా కొంత అమౌంట్ సేకరించాము. అయ్యో గారు అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు బాబు చేతుల మీదుగా ఇప్పించడానికి అవకాశం లేకపోయింది. అందరం కూడా తలో చేయి వేసి తను ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించాలని మనవి చేస్తాం.